హరే కృష్ణ. ఇప్పుడు అర్జునుడికి పాశుపతాస్త్రాన్ని ఇస్తాడు కదా శివుడు. ఎలాగైనా అర్జునుడు సాధించాడనమాట. ఎందుకంటే అటువైపు ఉన్న కౌరవుల్లో కురువృద్ధులని యుద్ధం చేయాలంటే ఎవరంటే ద్రోణాచార్యులు, కృపాచార్యులు, అశ్వత్థామ వీళ్ళందరినీ ఎదిరించాలంటే శక్తులు కావాలి. అందుకనే అస్త్రాన్ని సాధించాడు. శివుడు కూడా ఈ సృష్టిలో ఎవ్వరికి ఇవ్వలేదనమాట. అర్జునుడికి మాత్రమే ఇచ్చాడు. ఎలాంటిదంటే ఈ పాశుపతాస్త్రాన్ని ఎవరికి ఇవ్వరు. శివుడి యొక్క తత్వాన్ని పొందినవాడు కాబట్టి అర్జునుడికి మాత్రమే ఇచ్చారు. అర్జునుడిలో ఒక గొప్ప శక్తి ఏంటంటే కామ క్రోధ మదమాశ్చర్యాలకి లోనవ్వడనమాట. అర్జునుడిలో ఎలా దీన్ని యొక్క డీల్ చేయాలంటే అర్జునుడికి ఒక్కడికి మాత్రమే సొంతం అనమాట. ఎవరు పడితే వాళ్ళు దీన్ని వాడలేరనమాట ఈ అస్త్రాన్ని. ఎందుకంటే దీన్ని ప్రయోగము ఉపసంహారము రెండు చెప్పిస్తాడు. దీనికి అభిమాన దేవతలు కూడా ఉంటారు. ఈ అస్త్రానికి ఒక్కో అభిమాన దేవతలు ఉంటారనమాట. ఇది ద్వాపర యుగంలో వాళ్ళ యొక్క గుణగణాలను బట్టి ఈ అస్త్రాలు ఇస్తారనమాట. ఎవరికి పడితే వాళ్ళకి ఇవ్వరు. అసలు పాశుపతాస్త్రాన్ని ఇంతవరకు ఈ సృష్టిలో ఎవరికి ఇవ్వలేదన్నమాట. ఎందుకంటే దీనివల్ల ఎండాకాలంలో శీతాకాలం వచ్చినట్టు, శీతాకాలంలో వర్షాకాలం వచ్చినట్టు, వర్షాకాలంలో ఎండాకాలం వచ్చినట్టు సృష్టించగలవన్నమాట. దీన్ని వాడితే భూమి అంతమైపోతుంది. ఎందుకంటే జీవరాశులన్నీ నాశనం అయిపోతాయి. ఇది వాడితే ప్రాణం పోయే పరిస్థితుల్లో కూడా ఈ అస్త్రాన్ని వాడకూడదు. బాగా క్లిష్టమైన పరిస్థితుల్లో మాత్రమే వాడాలి. ఇది హ్యాండిల్ చేయక ఒకే ఒక్క వ్యక్తి అర్జునుడు మాత్రమే. అర్జునుడిలో శివతత్వాన్ని మొత్తం పొందుతాడనమాట. అర్జునుడు ఇస్తాడు. ఈ అస్త్రాన్ని ఇచ్చేటప్పుడు ఈ అస్త్రానికి ఎవరున్నారంటే శ్రీమన్నారాయణుడు అనమాట. అష్టభుజాలతో శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షమవుతాడు ఈ అస్త్రాన్ని ఇచ్చేటప్పుడు. ఇది శ్రీమద్ మధ్వాచార్యులు మహాభారత తాత్పర్యం మందు ఈ అస్త్రం పేరు కూడా చెప్తారనమాట. బ్రహ్మసరోనామ కస్త్రం అనమాట. ధ్యాన మంత్రం చెప్పి దీన్ని ఇస్తాడనమాట అర్జునుడికి. ఇది ఇచ్చేటప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమవుతాడు. ఆయన దర్శనం చేసుకుంటారనమాట. ఇప్పుడు ఆ అస్త్రాన్ని శివుడు అర్జునుడికి ఇచ్చే ముందు సకల దేవతలు, సృష్టి స్థితి లయ కారకులు మొత్తం ప్రత్యక్షమవుతారనమాట. ఆకాశంలో అందరూ చూస్తారు. అసలు అర్జునుడికి ఇచ్చే ముందు చాలా అసలు ఎంత సంతోషంగా చూస్తారంటే అంత సంతోషంగా చూస్తారు. పూల వర్షం కురిపిస్తారన్నమాట అర్జునుడి మీద ఇస్తారు. ఇంకా ఇప్పుడు అర్జునుడిని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారంటే ఇంద్రుడు వస్తాడు. ఇంద్రుడు వచ్చి అప్పుడు తపస్సుకు వచ్చినప్పుడు రమ్మంటే రానంటాడు కదా. ఇప్పుడు ఇంద్రుడు వస్తాడు. వచ్చి అర్జునుడిని స్వర్గానికి తీసుకెళ్తాడు. ఎలా తీసుకెళ్తాడో నెక్స్ట్ వీడియోలో చెప్తాను. హరే కృష్ణ.